గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశి వారు అలాగే వృశ్చిక రాశి వారు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరు, ఒకరు మకర ఇంకొకరు వృశ్చిక రాశి అయితే వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, అసలు వారి మైండ్ సెట్ అనేది కలుస్తుందా లేదో క్లియర్గా వివరిస్తానండి ఈ వీడియోలో. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా ఈ వృశ్చిక రాశి వారు ఎలా ఉంటారంటేనండి, సాధారణంగా వృశ్చిక రాశి వారు తెలివైన వారండి. అంటే ప్రతి విషయంలో కూడా తెలివితేటలను ప్రదర్శిస్తారు. తమ జీవితంలో కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అండగా ఉండేవారనే జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. అంటే నా ఉద్దేశం, సాధారణంగా వృశ్చిక రాశి వారు డబ్బు బట్టో లేదా ఆస్తిపాస్తుల పైన వారి ఫోకస్ కంటే కూడా వీరికి ఎంతవరకు వారి జీవిత భాగస్వామి సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి జీవిత భాగస్వామిని అంటే లైఫ్ పార్ట్నర్ని ఎంచుకుంటారండి. ఎందుకంటే ఆ బంధం స్నేహమైనా వివాహ బంధమైనా సరే ఏదైనా వృశ్చిక రాశి వారికి నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువ వీరికి. ఒకవేళ స్నేహితులు కానీ, జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ వృశ్చిక రాశి వారిని ఎవరైనా మోసం చేస్తే అసలు సహించరండి. మళ్ళీ వారు తప్పు తెలుసుకున్నా అంతే. అంటే ఒక్కసారి మోసం చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నవారు ఎందుకు మారతారు అనుకునే స్వభావం వీరిది. అంటే ఒక్కసారి ఎవరినైనా మనిషి మోసగిస్తే వారిపైన మోసగాడు లేదా మోసగత్తె అనే ముద్ర వేస్తారు. తర్వాత వారు మారినా సరే పెద్దగా పరిగణలోకి తీసుకోరండి. అలాంటి స్వభావంతో ఉంటారు వృశ్చిక రాశి వారు. కానీ వృశ్చిక రాశి వారికి ఎంత కోపం ఉన్నా సరే, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా జీవిత భాగస్వామి పైన ఎంత కోపం వచ్చినా తర్వాత కలుసుకుపోతారండి. అలాంటి మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా బంధానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు కాబట్టి తర్వాత కలిసిపోతారు. కానీ మకర రాశి వారు అలా కాదండి. ఒక్కసారి ఏ విషయమైనా నచ్చకపోతే ఆ బంధాన్ని తెంపుకోవటానికి సైతం వెనకాడరు. వారికి ఇష్టం లేకపోయినా సరే మకర రాశి వారికి లైట్గా ఇగో ఎక్కువగా ఉంటుందండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, అంటే వారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక్కసారి ఎవరి మీదైనా వారికి చిన్నగా విరక్తి వచ్చినా సరే ఆ బంధాన్ని తెంపుకోవటానికి సైతం మకర రాశి వారు వెనకాడరు అని చెప్పవచ్చు. కానీ ఈ వృశ్చిక రాశి వారి మనస్తత్వం అనేది భిన్నంగా ఉంటుందండి. మకర రాశి వారు ఎప్పుడూ చాలా వరకు ఒకేలాగా ప్రవర్తిస్తారు. కానీ వృశ్చిక రాశి వారు అలా కాదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎంతో ఓపిక పడతారు. వారి జీవిత భాగస్వామి వీరిని ఎన్ని మాటలన్నా సరే సర్దుకుపోయే మనస్తత్వంతో ఉంటారు. కొన్నిసార్లు ఏమో ఏమీ అనకుండానే వీరే వెళ్ళి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడూ ఒకేలాగా స్థిరంగా ఉండే మనుషులు కాదు వృశ్చిక రాశి వారు. మకర రాశి వారికి కాస్త కోపం ఎక్కువైనా సరే ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు ఆ మనుషులేమో. ఈ మకర రాశి వారేమో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. అలాగే వీరిద్దరి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటంటేనండి, వృశ్చిక రాశి వారికి ఏదైనా బాధ అనిపిస్తే వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి కంట్లో. వారు కావాలని ఏడవకపోయినా బలవంతంగా బిగబట్టుకున్నా సరే కళ్ళల్లో కన్నీళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మకర రాశి వారు అలా కాదండి. సాధ్యమైనంత వరకు కన్నీళ్లు పెట్టుకోరు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఒంటరిగా ఏడుస్తారేమో కానీ వారి జీవిత భాగస్వామి ముందు కానీ, కుటుంబ సభ్యుల ముందు కానీ, పిల్లల ముందు కానీ, స్నేహితుల ముందు కానీ కన్నీరు మాత్రం పెట్టుకోరు. కన్నీళ్లు పెట్టుకుంటే చులకనైపోతానేమో అన్న భావనతో ఉంటారండి మకర రాశి వారు. కానీ వృశ్చిక రాశి వారు మాత్రం వారికి ఏదైనా బాధ అనిపిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. మకర రాశి వారు స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా వీరు తిట్టినా సరే తిట్టినట్లుగా అనిపించదండి ఎదుటివారికి. అంటే మకర రాశి వారు సాధారణంగా ఎటకారంగా మాట్లాడే మనుషులండి. అంటే ఆ మాటలు విన్నా సరే ఎదుటివారిని తిట్టారనుకోండి, వీరికి కోపం వచ్చి ఎదుటివారిని ఎటకారంగా ఒక మాట అంటారు. ఆ మాట విన్నాక కూడా ఒక క్షణం నన్ను తిట్టారా పొగిడారా అని ఎదుటివారికి అర్థం కాదనమాట. అందుకే మకర రాశి వారికి కోపం వచ్చినా సరే వారి మీద అంత త్వరగా ఎవరికి విరక్తి పుట్టదు.
ఎందుకంటే తెలివిగా మాట్లాడతారండి. కానీ మకర రాశి వారితో గెలవటం అంత సులువు కాదండి. మకర రాశి వారితో గొడవపడి గెలిసేవారు బహుశా లేరేమో. వీరు చాలా ప్రాక్టికల్ మనుషులండి. సున్నితమైనటువంటి మనుషులే కానీ అన్నిసార్లు కాదు. ఉదాహరణకు వృశ్చిక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు కొన్నిసార్లు ఎవరేది చెప్పినా నమ్మేస్తారు. కానీ మకర రాశి వారు అలా కాదు. నమ్మినట్లుగా బయటికి కనిపిస్తారు కానీ అందరి మీద ఒక కన్నేసి ఉంచుతారండి మకర రాశి వారు. సున్నితమైన మనుషులే కానీ అన్నిసార్లు కాదు. కఠినమైన మాటలను కూడా ఉపయోగిస్తారు. వారి జీవిత భాగస్వామికి మాత్రమే ఆ విషయం గురించి తెలుసు. మకర రాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువ అండి. ఒకవేళ వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి పెళ్లి జరిగినట్లయితే చాలా వరకు 90% వృశ్చిక రాశి వారి మీద మకర రాశి వారి డామినేషనే ఎక్కువగా ఉంటుంది. అలా అని బయటికి ఎక్కువగా వీరిదే డామినేషన్ అన్నట్లుగా చూపించుకోరు. వృశ్చిక రాశి వారిని వీరికి తగ్గట్లుగా మార్చుకుంటారు. ఒక మాటలో ఈ మకర రాశి వారి గురించి చెప్పాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువ అండి. దాంతో పాటుగా పంతం ఎక్కువ, అంతకు మించి పెత్తనం ఎక్కువ. కానీ మకర రాశి వారు కనుక వారి జీవిత భాగస్వామిని విశ్వసిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారండి. కొన్నిసార్లు కోపంలో ఉన్నప్పుడు చాలా కఠినంగా మాట్లాడతారు. అంటే ఎదుటి వారికి వెంటనే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే అంత కఠినంగా మాట్లాడతారు. కానీ అంతే ప్రేమను కురిపిస్తారండి. కానీ మకర రాశి వారికి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచటం చాత కాదు. మకర రాశిని వివాహం చేసుకున్న అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా సరే ఒకసారి అడిగి చూడండి. మకర రాశి వారికి లోపల చాలా ప్రేమ ఉంటుంది. లోపల ఒక 50% ప్రేమ ఉంటే బయటికి కనిపించేది 10% మాత్రమేనండి. అంటే ప్రేమను వ్యక్తపరచటం మకర రాశి జాతకులకు చాత కాదండి. ఒకవేళ మకర రాశి వారికి వృశ్చిక రాశి వారికి వివాహం అయిందనుకోండి, వృశ్చిక రాశి వారిని బయట వారు వచ్చి ఒక మాట అంటే మకర రాశి వారు ఊరుకోరు. వీరు ఎన్ని మాటలైనా అనవచ్చు, వీరు ఎన్ని తిట్లైనా తిట్టవచ్చు, ఎంత భయమైనా పెట్టవచ్చు. కానీ బయట వారు ఏమైనా అంటే ఒప్పుకోరండి. అలాగే మకర రాశి వారు నీట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. నీట్నెస్ అనే పదం ఎందుకు వాడాను అంటే మకర రాశి వారు నీట్గా లేనిదే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరండి. అలాగే మకర రాశి వారిలో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటేనండి, శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయరు. వారి తెలివితేటలతోనే అన్ని పనులు చేస్తారే తప్ప శారీరక శ్రమ ఎక్కువగా చేయటానికి ఇష్టపడరు. కానీ వృశ్చిక రాశి వారు అలా కాదండి, గొడ్డులాగా కష్టపడతారు. చాలా కష్టపడే మనస్తత్వం వృశ్చిక రాశి వారిది. మకర రాశి వారిది కూడా కష్టపడే మనస్తత్వమే, కానీ ఒళ్ళొంచి పని చేయటం కంటే కూడా తెలివితేటలతో అన్నీ నెట్టుకురాగలుగుతారు మకర రాశి వారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వృశ్చిక రాశికి 95% అనుకూలంగా ఉంటుందండి వివాహ పొంతన అనేది. అయితే నక్షత్రాలను బట్టి కూడా చూసుకోవాలండి. అమ్మాయి అబ్బాయి జన్మించిన నక్షత్రాలను బట్టి ఏక నక్షత్ర దోషం ఏమైనా వస్తుందా, బకోట దోషం ఏమైనా వస్తుందా, నాడీకోటం అనుకూలంగా ఉందా, ఇవన్నీ చూసుకుని మాత్రమే ప్రొసీడ్ అవ్వాలి. రాశిని బట్టి చూసుకుంటే మాత్రం 95% అనుకూలత అని చెప్పవచ్చండి. అయితే వీరిద్దరికి వివాహం అయితే మాత్రం వృశ్చిక రాశి వారి మీద మకర రాశి వారి డామినేషన్ ఎక్కువే ఉంటుందండి, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా. అయినా మకర రాశి వారు బాగా తెలివైన వారండి. పైకి పిచ్చివారిలానే కనిపిస్తారు, కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తించాలో వీరికి తెలిసినంతగా ఎవ్వరికీ కూడా తెలియదు. వృశ్చిక రాశి వారిని భయపెట్టరు, కానీ వృశ్చిక రాశి వారినే వారికి తగ్గట్లుగా మార్చుకుంటారు. అంటే ఇక్కడ మకర రాశి వారు డామినేషన్ చేస్తున్నట్లుగా మీకు అనిపించదు, వృశ్చిక రాశి వారినే వారికి తగ్గట్లుగా మలుచుకుంటారు. అయితే మకర రాశి వారితో వచ్చిన పెద్ద తలనొప్పి ఏంటంటేనండి, మకర రాశి వారు ఏ విధంగా అయితే పనులు చేస్తున్నారో వీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో అదే విధంగా ఎదుటివారు కూడా ఉండాలి అనుకుంటారు. అంటే వారి జీవిత భాగస్వామి కూడా అదే విధంగా ఉండాలి అని కోరుకుంటారు. నా విధానం నాది, వారి విధానం వారిది అనుకోరండి. కానీ ఇవన్నీ కొన్ని సందర్భాలలో మాత్రమే.
జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర వృశ్చిక రాశి వారికి వివాహం అయినట్లయితే వారి లైఫ్ అనేది బాగుంటుందండి. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు సమస్యలు అనేవి సర్వసాధారణం. ఎవ్వరి వైవాహిక జీవితంలోనైనా ఉంటాయి. కానీ వీరిద్దరూ మాత్రం ఒకరికొకరు రక్షణగా ఉంటారు. ఒకరిపై ఒకరికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి వృశ్చిక రాశి వారితో, వృశ్చిక రాశి వారికి మకర రాశి వారితో సురక్షితంగా ఉన్నాము అన్న భావన కలుగుతుందండి. ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకరికి ఇంకొకరు బలంగా మారతారు. వీరి బంధం అనేది బాగుంటుందండి. అలాగే మకర రాశి వారిలో ఉండే ఇంకో బలహీనత ఏంటంటేనండి, వారికి ఆర్థిక వ్యవహారాలు చూడటం అంటే అసలు ఇష్టం ఉండదు, పెద్దగా నచ్చదు అనమాట. సంపాదిస్తారు కానీ తెలివిగా పనులు చేస్తారు కానీ ఆర్థిక వ్యవహారాలు అంటే చిరాకు వారికి. ఎంత పనైనా చేస్తారు కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వేలు పెట్టడం వీరికి నచ్చదండి. కానీ వృశ్చిక రాశి వారు మాత్రం ఆర్థిక పరంగా బాగా నెట్టుకురాగలుగుతారు. అంటే హౌస్ హోల్డ్ విషయంలో దీనికి ఎంత బడ్జెట్, ఈ నెల నెట్టుకు రావాలంటే ఎంత సరిపోతుంది అని బాగా అంచనా వేయగలుగుతారు. వీరిద్దరూ కనుక వివాహం చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి వారే చూసుకోవాల్సి ఉంటుంది. మకర రాశి వారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే వారు సంపాదిస్తారు. సంపాదించడం కాదండి, వారికి ఎన్నో తెలివితేటలు ఉంటాయి, ఎంతో సమర్థత ఉంటుంది. కానీ ఆర్థిక పరమైన విషయాల్లో వేలు పెట్టడం వారికి నచ్చదండి. అలాగే వృశ్చిక రాశి వారితో పోలిస్తేనండి మకర రాశి వారికి పొగిడించుకోవటం అంటే చాలా ఎక్కువ ఇష్టం. మకర రాశి వారు అమ్మాయి వృశ్చిక రాశి వారు అబ్బాయి అయినా, మకర రాశి వారే అబ్బాయి వృశ్చిక రాశి వారు అమ్మాయి అయినా సరే వృశ్చిక రాశి వారు మకర రాశి వారిని కనుక పొగిడితే ఎంతో సంబరపడతారు మకర రాశి వారు. వృశ్చిక రాశి వారు అయితే పొగడ్తలను పెద్దగా పట్టించుకోరండి. మకర రాశి వారిదే లైట్గా డామినేషన్ అయినా వెనకాల పనులన్నీ కూడా చక్కబెట్టుకునేది వృశ్చిక రాశి వారే అవుతారు. అంటే ఇంటికి 2 స్తంభాలలాగా ఉంటారండి. ఒక్క స్తంభం లేకపోయినా ఇల్లు అనేది కుప్పకూలిపోతుంది. వీరిద్దరి బంధం కూడా అలానే ఉంటుందండి. ఇద్దరికీ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇద్దరికీ నిజాయితీ మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది. అయితే మకర రాశి వారు తెలివితేటలతో పనులు చేస్తారు. వృశ్చిక రాశి వారికి కూడా తెలివి ఉంటుంది కానీ శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారండి. మకర రాశి వారు సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెడతారు. వృశ్చిక రాశి వారు సంపాదన మీదే కాకుండా లోకజ్ఞానం అనేది బాగా తెలుసు. బయట వ్యవహారాలు కూడా చాలా చాకచక్యంగా చేయగలుగుతారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా చాలా చక్కగా చూసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. అయితే ఒకవేళ వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి మధ్యలో ఎప్పుడైనా గొడవ అయిందనుకోండి, మకర రాశి వారికి లైట్గా ఇగో ఎక్కువ అండి. కాబట్టి వీరెళ్ళి వృశ్చిక రాశి వారికి సారీ చెప్పరు. అదే వృశ్చిక రాశి వారు వచ్చి మకర రాశి వారికి సారీ చెప్పారనుకోండి, గతంలో జరిగింది మొత్తం కూడా మర్చిపోతారు. అంటే గొడవ అయిన తర్వాత ఫస్ట్ మాట్లాడేది వృశ్చిక రాశి వారే. మకర రాశి వారు అంత సామాన్యంగా మాట్లాడే మనుషులు కాదండి, చాలా మొండివారు. మకర రాశి వారి సపోర్ట్ ఉన్నా, మకర రాశి వారి ప్రేమ ఉన్నా ఆ మనిషి ఎంత అదృష్టవంతుడో, మకర రాశి వారి మొండితనాన్ని భరించటం అంత కష్టం అండి. కానీ మకర రాశి వారిది మొసలిలాగా గట్టి పట్టుదల. ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి అంటే జీవిత భాగస్వామి మాట కూడా లెక్క చేయరు. వృశ్చిక రాశి వారేమో వీరిదేమో కాస్త పగ తీర్చుకునే మనస్తత్వం అండి. ఒకవేళ వారిని ఎవరైనా ఏమైనా మాట అంటే అప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వరు. సమయం సందర్భం చూసుకుని దెబ్బ కొడతారు. మొత్తం మీద వీరి వైవాహిక జీవితం అనేది బాగానే ఉంటుందండి. 95% అనుకూలం అంటే బెస్ట్ కంపాటబుల్ మ్యాచెస్గా చెప్పవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారికి వివాహం అయ్యి మీ జంట కూడా మకర వృశ్చిక రాశి వారైతే మీ వైవాహిక జీవితం అనేది ఎలా ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.